ఈయన కోసం ఆ శ్రీవారే శేషాచల అడవుల్లో ప్రత్యక్షమయ్యారట. తిరుమల కొండల్లో రామకృష్ణుడు అనే మహర్షి ఏళ్ల తరబడి శ్రీమన్నారాయణ దర్శనం కోసం తపస్సు చేశారు. మహర్షి ఈ విశాలమైన శేషాచల ప్రాంతంలో తపస్సు చేయడానికి దృశ్య కారణమే ఉంది. ఈ కొండలు సాక్షాత్తు ఆదిశేషుడి స్వరూపం. ఈ ప్రాంతంలో క్రూర మృగాలు, ఎండ, వాన వచ్చినా ఈయన చలించలేదట. అంతేకాదు, ఈయన దేహంపై పుట్టలు మొలిచిన స్వామి నామాన్ని వదలలేదట. మహర్షి తపస్సు చూసి ఇంద్రుడు తపస్సును భంగం కలిగించాలి అనుకుని పెద్ద వర్షంని కురిపించారట. ఆ వర్షంకి కొండలపై నుండి పెద్ద పెద్ద బండరాళ్ళు, మట్టి రామకృష్ణ మహర్షి తపస్సు చేస్తున్న పుట్ట మీదకి దొర్లసాగాయి. ఆ సమయంలో మహర్షిని కాపాడటానికి ఈ శేషాచల ప్రాంతంలో శ్రీనివాసుడే ప్రత్యక్షమయ్యారట. ఇప్పుడు మహర్షి ఇలా అన్నారట: దేవా, ఓ శ్రీనివాస, నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నేను తపస్సు చేసిన ఈ పవిత్ర తీర్థంలో ఎవరైతే మాఘ పౌర్ణమి నాడు భక్తితో స్నానం చేస్తారో వారికి గత జన్మ పాపాలన్నీ తొలగిపోయి వారికి నీ అనుగ్రహం కలగాలి అని కోరారట. అప్పుడు స్వామివారు తదాస్తు అని దీవించారట. ఇది పురాణాల ప్రకారం చెప్పబడింది. అప్పటి నుంచి ఈ తీర్థం రామకృష్ణ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మారింది.